హలో స్టూడెంట్స్, సీనియర్ బాటనీ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా మనము ఈరోజు బయోటెక్నాలజీ ప్రాసెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇందులో మనకు ఫస్ట్ చాప్టర్ బయోటెక్నాలజీ ప్రాసెస్ సంబంధించి ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 2 చాప్టర్స్ ఉన్నాయి, బయోటెక్నాలజీ ప్రాసెస్ అండ్ ప్రిన్సిపల్స్, ఆ తర్వాత వచ్చేసి బయోటెక్నాలజీ అప్లికేషన్స్. ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి టోటల్గా 2 మార్క్ క్వశ్చన్సే ఈ యూనిట్ నుంచి 4 మార్క్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయడం చాలా మంచిది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మనం 2 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ చూస్తే టాపిక్లోకి వెళ్దాం. డిఫైన్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ డెఫినేషన్. సో వాట్ ఈజ్ బయోటెక్నాలజీ? సో బయోటెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ సైన్స్. It is a science which utilizes the properties and uses of microorganisms. మైక్రోఆర్గానిజమ్స్ యొక్క యూజెస్ను అదేవిధంగా మైక్రోఆర్గానిజమ్స్ యొక్క ప్రాపర్టీస్ను యూటిలైజ్ చేసుకునే ఒక సైన్స్, ఒక బ్రాంచ్, దట్ ఈస్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ ఈజ్ ఎ సైన్స్ విచ్ యూటిలైజెస్ ద ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్. మైక్రోఆర్గానిజమ్స్ యొక్క యూజెస్ను, ప్రాపర్టీస్ను యూటిలైజ్ చేసుకునే ఒక సైన్స్, దట్ ఈస్ బయోటెక్నాలజీ. రైట్, ఏ విధంగా అంటే అట్ ద ఇండస్ట్రియల్ లెవెల్. సో అట్ ద ఇండస్ట్రియల్ లెవెల్ దీనికోసం ఫర్ జనరేటింగ్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఎసెన్షియల్ టు హ్యూమన్ వెల్ఫేర్. సో హ్యూమన్ వెల్ఫేర్కు అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ను జనరేట్ చేయాలా. ఏ విధంగా అంటే ఇండస్ట్రియల్ లెవెల్లో జనరేట్ చేయాలా. దేని ద్వారా అంటే బై యూటిలైజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. వాటి యొక్క యూజెస్ను, వాటి యొక్క ప్రాపర్టీస్ను యూజ్ చేసుకొని మనము హ్యూమన్ వెల్ఫేర్కు అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ను ఇండస్ట్రీ లెవెల్లో డెవలప్ చేసే ఒక సైన్సే బయోటెక్నాలజీ. రైట్, సో బయోటెక్నాలజీ ఈజ్ ఎ సైన్స్ విచ్ యూటిలైజెస్ ద ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అట్ ఇండస్ట్రియల్ లెవెల్ టు జనరేట్ యూజ్ఫుల్ ప్రోడక్ట్స్, రైట్, ఎసెన్షియల్ టు హ్యూమన్ వెల్ఫేర్. రైట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ మాలిక్యులర్ సీజర్స్, వేర్ ఆర్ దే ఆబ్టైన్డ్? సో మాలిక్యులర్ సీజర్స్ డెఫినేషన్, అవి ఎక్కడి నుంచి మనకు దొరుకుతున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో మాలిక్యులర్ సీజర్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. So molecular scissors are nothing but restriction enzymes which cut the DNA at specific locations. డిఎన్ఏను స్పెసిఫిక్ లొకేషన్లో కట్ చేసే ఎంజైమ్స్ని మనము రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటున్నాం. సో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ వీటిని అయితే ఇక్కడ మనకు మాలిక్యులర్ లెవెల్లో కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ను మాలిక్యులర్ సీజర్స్ అంటున్నాం. సో మాలిక్యులర్ సీజర్స్ ఆర్ నథింగ్ బట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ విచ్ కట్ ద డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది. వేర్ ఆర్ దే ఆబ్టైన్డ్? దే ఆబ్టైన్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. సో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, ఓకే. సో మాలిక్యులర్ సీజర్స్ ఆర్ నథింగ్ బట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ విచ్ కట్ ద డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్. దే ఆబ్టైన్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఎనీ 2 ఆర్టిఫిషియల్లీ రిస్ట్రక్టెడ్ ప్లాస్మిడ్స్. సో ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ఏవైనా 2 ప్లాస్మిడ్స్ నేమ్స్ అడిగినాడు. సో మనం ఏమైనా 2 రాయొచ్చు. PBr322, PUC19, PUC101. ఇవి ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ప్లాస్మిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ EcoR1, హౌ డస్ ఇట్ ఫంక్షన్? EcoR1 ఏంటది, అది ఏ విధంగా పనిచేస్తుంది? సో EcoR1 ఇట్ ఈజ్ ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. EcoR1 nothing but restriction enzyme they obtained from E. coli, Escherichia coli. So EcoR1 it is nothing but it is a restriction enzyme. It is obtained from a bacteria that is Escherichia coli. So ఇక్కడ ఫంక్షన్ కూడా అడిగినాడు కదా. సో ఇట్ రికగ్నైజెస్ GAA nitrogen base sequences on DNA and cut between guanine and adenine. సో గ్వానిన్కు అడెనిన్కు ముందుగా ఏం చేస్తుంది, నైట్రోజన్ బేసెస్ను, డిఎన్ఏ మీద ఉన్నటువంటి నైట్రోజన్ బేసెస్ GAA అనే సీక్వెన్స్ను రికగ్నైజ్ చేసి ఆ తర్వాత Gకు Aకు మధ్య ఆ డిఎన్ఏను కట్ చేస్తుంది. ఇట్ కట్ ద డిఎన్ఏ సీక్వెన్స్ బిట్వీన్ G అండ్ A, గ్వానిన్ అండ్ అడెనిన్. సో ఆ విధంగా కట్ చేసే ఎంజైమ్ వచ్చేసి EcoR1. ఇట్ ఈస్ ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఇట్ రికగ్నైజెస్ GAA సీక్వెన్స్ ఆన్ డిఎన్ఏ స్ట్రాండ్ అండ్ కట్ బిట్వీన్ G అండ్ A. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ క్లోనింగ్ వెక్టార్స్? గివ్ అన్ ఎగ్జాంపుల్. క్లోనింగ్ వెక్టార్ డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ అడిగినాడు. రైట్, సో వెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ యూజ్డ్ టు మల్టిప్లయింగ్ desired gene or foreign DNA sequences.
సో ఫారిన్ డిఎన్ఏ లేదా డిజైర్డ్ జీన్ సీక్వెన్స్ను మల్టిప్లై చేయడానికి మనము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి వెక్టార్స్ను యూజ్ చేస్తున్నాం, రైట్? వెక్టార్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఫారిన్ డిఎన్ఏ సీక్వెన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాస్మిడ్స్, బ్యాక్టీరియోఫాజెస్, కాస్మిడ్స్ ఎట్సెట్రా. సో ఇవి మనకి ఏంటంటే క్లోనింగ్ వెక్టార్స్. ఎస్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈజ్ రీకాంబినెంట్ డిఎన్ఏ? వాట్ ఈజ్ రీకాంబినెంట్ డిఎన్ఏ? సో రీకాంబినెంట్ డిఎన్ఏ మనం ఆర్డిఎన్ఏ అని కూడా అంటాం. సో రీకాంబినెంట్ డిఎన్ఏ ఇట్ ఈస్ ఏ హైబ్రిడ్ డిఎన్ఏ. Recombinant DNA is nothing but it is a hybrid DNA. It is formed by joining a desired gene. RDNA is formed by joining a desired gene with a main DNA by using ligase enzyme. So ikkada RDNA means recombinant DNA. It is a hybrid DNA. It is formed by joining a desired gene or foreign gene to the మెయిన్ డిఎన్ఏ మాలిక్యూల్. మెయిన్ డిఎన్ఏ మాలిక్యూల్కు డిజైర్డ్ జీన్ జాయిన్ చేస్తే అప్పుడు మనకు ఆర్డిఎన్ఏ ఫామ్ అవుతుంది, రైట్? సో ఇది ఎలా జరుగుతుందంటే బై యూజింగ్ లైగేజ్ ఎంజైమ్ ద్వారా మనం జాయినింగ్ చేస్తాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్? సో పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అనగా ఏంటి? ఇక్కడ తెలుగులో అయితే మనం వికట కవి అని అంటే ఎటు చదివినా ఒకే విధంగా ఉండే పదాలను మనము పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటాం. ఆ విధంగా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. అలాంటి సీక్వెన్స్ ఇక్కడ మనకు డిఎన్ఏ మీద కనిపిస్తుంది. అలాంటి సీక్వెన్స్ మనం పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటాం. సో పాలిండ్రోమిక్ డిఎన్ఏ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ దట్ రీడ్స్ ద సేమ్ ఆన్ ద టూ స్ట్రాండ్ మీద ఒకే విధంగా ఉన్నటువంటి, అంటే రీడింగ్ ఫ్రేమ్లో డిఎన్ఏ స్ట్రాండ్ మీద ఒకే విధంగా ఉన్నటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ని మనము పాలిండ్రోమిక్ డిఎన్ఏ ఆర్ పాలిండ్రోమిక్ డిఎన్ఏ సీక్వెన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇదొక డిఎన్ఏ స్ట్రాండ్, ఇదొక డిఎన్ఏ స్ట్రాండ్. ఈ స్ట్రాండ్స్ మీద GAATTC అనే ఒక సీక్వెన్స్ ఉంది. దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి డిఎన్ఏ స్ట్రాండ్ మీద ఏముంటుంది అంటే సికి ఎదురుగా G, T ఎదురుగా AATTC అంటే GAATTC. ఇలా చదివిన DATTC, ఇలా చదివిన GAATTC అంటే దానిని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటాం, right? So palindrome in DNA is a sequence of nitrogen bases that reads the same on the two strands, right? Next question. What is full form of PCR? How is it useful in biotechnology? So PCR full form enti adi biotechnology lo ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. సో PCR means polymerase chain reaction. PCR మీన్స్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది ఇక్కడ మనకు ఈ బయోటెక్నాలజీలో అంటే ఓకే 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, 3 యూజెస్ ఉన్నాయి. డిఎన్ఏ క్లోనింగ్లో యూజ్ చేస్తున్నాం. డిఎన్ఏ క్లోనింగ్ అంటే డిజైర్డ్ జీన్ మల్టిపుల్ చేయడానికి. దానిని జీన్ యాంప్లిఫికేషన్ కూడా అంటాం. జీన్ యాంప్లిఫికేషన్ డిజైర్డ్ జీన్ మోర్ నెంబర్ ఆఫ్ కాపీస్గా ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ జీన్ యాంప్లిఫికేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కూడా PCR టెక్నిక్ను యూజ్ చేస్తున్నాం. అంటే డిఎన్ఏ క్లోనింగ్లోను, జీన్ యాంప్లిఫికేషన్లోను, అదేవిధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లోను ఈ PCR టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అనగా ఏంటి? ఇక్కడ ఒక డెఫినేషన్ అడిగినాడు. ఇక్కడ బయోటెక్నాలజీని ప్రోడక్ట్స్ని ప్యూరిఫై చేసి సపరేషన్ చేసే ఒక ప్రాసెస్సే ఇక్కడ డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటున్నాం. సో సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో బయోటెక్నాలజీ ప్రాసెస్లో ప్రొడ్యూస్ చేయడం అంటే వచ్చినటువంటి ప్రొడక్ట్స్ని సపరేట్ చేయడము, అదేవిధంగా వాటిని ప్యూరిఫికేషన్ చేయడము, ఆ ప్రాసెస్సే డౌన్ స్ట్రీమింగ్. సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బిఫోర్ దే రెడీ ఫర్ మార్కెటింగ్ చేసే ముందు సపరేషన్ చేయడం, ప్యూరిఫికేషన్ చేయడం, ఆ ప్రాసెస్నే డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్, హౌ డస్ వన్ విజువలైజ్ DNA ఆన్ అన్ అగరోస్ జెల్? హౌ డస్ వన్ విజువలైజ్ DNA ఆన్ అగరోస్ జెల్? అగరోస్ జెల్ మీద DNA విజువలైజ్ కావాలి అంటే చూడాలంటే ఏం చేయాలి? సో DNA ఫ్రాగ్మెంట్స్ విజువలైజ్డ్ ఆఫ్టర్ స్టెయినింగ్ విత్ ఎథీడియం బ్రోమైడ్ అనే కెమికల్తో మనము దాన్ని స్టెయినింగ్ చేస్తే DNA అనేది విజువలైజ్ అవుతుంది. సో DNA ఫ్రాగ్మెంట్స్ విజువలైజ్డ్ ఆఫ్టర్ స్టెయినింగ్ విత్ ఎథీడియం బ్రోమైడ్. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎక్స్పోజర్ బై UV రేడియేషన్. సో ఎథీడియం బ్రోమైడ్ అనే కెమికల్ సబ్స్టెన్స్తో స్టెయినింగ్ చేసి ఆ తర్వాత UV రేడియేషన్కి మనం ఆ ఫ్రాగ్మెంట్స్ను ఎక్స్పోజ్ చేస్తే
ఇది మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది మనకు ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. ఆ విధంగా మనము విజువలైజ్ చేయవచ్చు డిఎన్ఏను. సో ఎథిడియం బ్రోమైడ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్సోన్యూక్లియేజ్ అండ్ ఎండోన్యూక్లియేజ్? ఎండోన్యూక్లియేజ్ని ఏ విధంగా మనం డిఫరెంట్ చేస్తాం? సో న్యూక్లియేజ్ అంటేనే ఇట్ కట్స్ ద జెనెటిక్ మెటీరియల్, దట్ ఈస్ డిఎన్ఏ ఆర్ఎన్ఏలను కట్ చేసే ఎంజైమ్సే మనకు ఎక్సోన్యూక్లియేజ్, ఎండోన్యూక్లియేజెస్. ఎక్సో అంటే అవుట్ సైడ్, ఎండో అంటే ఇన్సైడ్. సో డిఎన్ఏ యొక్క ఎండ్స్లో వాటిని ఫ్రాగ్మెంట్ పీసెస్గా చేస్తే వాటిని ఎక్సోన్యూక్లియేజ్ అని, విత్ ఇన్ ద డిఎన్ఏ ఎండ్స్ కాకుండా డిఎన్ఏ లోపల ఎక్కడైనా సరే మనకు స్పెసిఫిక్ లొకేషన్లో డిఎన్ఏ కట్ చేస్తే ఎండోన్యూక్లియేజ్ అని అంటాం, రైట్? సో ఎక్సోన్యూక్లియేజెస్ ఇట్ కట్స్ అండ్ రిమూవ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్. సో డిఎన్ఏ మాలిక్యూల్ ఎండ్స్లో డిఎన్ఏని కట్ చేస్తే దానిని ఎక్సోన్యూక్లియేజ్ అంటున్నాం. అండ్ ఎండోన్యూక్లియేజెస్ ఇట్ కట్స్ అట్ స్పెసిఫిక్ పొజిషన్స్ విత్ ఇన్ ద డిఎన్ఏ. It cuts the DNA within the specific positions within the DNA. వాటి మనము ఎండోన్యూక్లియేస్ అంటున్నాం. ఇవి మనకు ఉన్నటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ ఇన్ బయోటెక్నాలజీ, అందులో ఫస్ట్ చాప్టర్, రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.